ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం వాల్మీకి ఆవాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గత 33 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కంప్యూటర్, కుట్టు మిషన్, అగ్నివీర్ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ శిక్షణ సందర్భంగా యూనివర్సిటీ కార్యకర్తలకు ఇందులో శిక్షణ పొందిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఇప్పటిదాకా మన భక్త గారు చెప్పినట్టు 18 దేశాలలో నిర్వహించడం ఒక గొప్ప కార్యక్రమము. ఇందులో అంటే ఓన్లీ సేవ అంటే అందరికీ సహాయపడటమే కాకుండా వాళ్ళకు కంప్యూటర్ శిక్షణ మరియు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేసి తద్వారా వారి నుంచి మళ్ళీ సేవ చేయించాలని ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కుట్టు మిషన్లు ఇవే కాకుండా ఇప్పటిదాకా మన సంఘ బాధ్యులు చెప్పినట్టు ఏసీ మెకానిక్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏవైతే అంటే 3 నుంచి 4 నెలల కార్యక్రమంలో ఆ శిక్షణ పొందితే మనకు వెంటనే మనము దాన్ని ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి ఎక్కడైతే చదువుకుంటే మనం ఎక్కడో బీటెక్ చేసి హైయెస్ట్ లెవెల్లో చదువుకుని హైదరాబాద్లోని ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశం కాకుండా ప్రతి స్థాయిలో ఇప్పుడు మన సొసైటీలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని 3 నుంచి 4 నెలల శిక్షణ కార్యక్రమాలుగా చేసి వాటిని అందరినీ శిక్షణ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళకి ఆవాసం కల్పించి వాళ్ళకి చదువు చెప్పడం అనేది ఒక గొప్ప కార్యక్రమము. వాళ్ళ ఆ కాన్సెప్ట్లోనే ఉంది. మనం వాళ్ళని అనాథ పిల్లలు అనకూడదు అనే ఒక గొప్ప మనసు ఉన్నది. అందులోనే వాళ్ళ సేవను వాళ్ళ దాన్ని జోడించి వాళ్ళు ఆ తల్లిదండ్రులు లేని పిల్లలకు కార్యక్రమాలు నిర్వహించడము, మరి ఎవరైతే యువకులకు ఈ శిక్షణను ఇప్పించి వారు సెటిల్ అయ్యేటట్టు చేయడము, అంతేకాకుండా దీని ద్వారా సమాజంలో ఎలాంటి అసూయాలకు పోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక భావనను తీసుకురావడం అనేది ఒక గొప్ప ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, అంటే మన అందరం పొరుగు వారితో కలిసి ఉండాలనే ఒక కాన్సెప్టే చాలా మంచి కాన్సెప్ట్. దీని మీద రీసెర్చ్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఒక రూమ్లో కూర్చొని నాకు వ్యతిరేకంగా నాకు పడని వ్యక్తులు ఒక లిస్టు రాసుకొని ఈ 10 మందిని నేను ఈ రోజు నుంచి క్షమించానని మీరు అనుకుంటే నెక్స్ట్ డే నుంచి మీ శరీరంలో మీకున్న ఇబ్బందులు అంటే జబ్బులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది అందరితో కలిసి ఉండడం అనేది, అందరితో మంచిగా ఉండడం అనేది మన సమాజానికి అవసరము. తద్వారా మన ఒక గొప్ప సమాజం నిర్మించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి నా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింపజేస్తున్నందుకు సంఘబాధ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సేవా భారతి చేసేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ నేర్చుకున్నటువంటి విషయాలని ఒక వ్యక్తి, వారు మహిళ కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకరు ఒక శిక్షణ తీసుకొని దాని మీద ఉన్నారంటే ఒక కుటుంబం బాగుపడ్డాడు, ఒక్కరు కాదు. ఎందుకంటే మనం ఒకటి నేర్చుకుంటున్నామంటే తద్వారా మనం ఎంతో కొంత ఉపాధి పొందాలి, ఎంతో కొంత సంపాదన చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో ఒక వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు అంటే ఇక్కడ మెయిన్ ఏంటి, ఇక్కడ కేవలం ఉచితంగా నేర్పించడం అనేటువంటిదే కాకుండా మనకు విద్యతో పాటు ఏదైనా విద్యనే, అది కుట్టు మిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ జ్ఞానం